హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సుమలత శ్రీకాంత్ గారు మన ముందున్నారు. వారు ప్రచారంలో భాగంగా చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తారు, ప్రజల మన్ననలు ఎలా పొందుతారు, వారి మాటలో విందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. అతి చిన్న వయసులోనే మీకు మున్సిపాలిటీ చైర్పర్సన్గా అవకాశం రావడం గల కారణాలు ఏంది? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మా నమస్కారం. మేము ఇస్నాపూర్ మున్సిపాలిటీలో గల 20వ వార్డు సభ్యురాలిగా మా సతీమణి సుమలత గారిని బరిలో దించడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని పాశమైలారం 20వ వార్డులో గల జనాలు ఆదరించి మమ్మలను గెలిపించడం జరిగింది. భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఈ యొక్క విజయానికి గల కారణాలు ముందుగా గతంలో మా నాన్నగారు మోటె కృష్ణ తాజా మాజీ ఉప సర్పంచ్ మరియు అలాగే ఇన్ఛార్జ్ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఇట్టి చేసిన పనులకు గాను వారి చేసిన సేవలకు గాను మమ్మల్ని గుర్తించి అదేవిధంగా ఈ యొక్క పదవికి వీరైతేనే సూటబుల్, వీళ్ళు ఒక పని చేయగలుగుతారని జనాలు నమ్మి మమ్మలను ఈ యొక్క 20వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిపించడం జరిగింది. మేడం, ఆల్రెడీ మీరు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నారు. మీ తొలి ప్రాధాన్యత ఏంటంటే ఏం చెప్తారు? ముందుగా మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు మా ప్రజలు ఇంటింటి ప్రచారం చేసాం మేము. అప్పుడు ప్రజలు మాకు ముందు పెట్టిన సమస్యలు తాగునీరు సమస్య, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్ సమస్యలు. ముందుగా వాటిని పరిష్కరిద్దామని చూస్తున్నాము. ఓకే మేడం, చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా ఇక్కడ ఆల్రెడీ పోటీ చేయడం జరిగింది. అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమంటూ ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ అంటే టీఆర్ఎస్ పార్టీ పనుల ద్వారా అనుకుంటున్నారా, గూడెం మైపాల్ రెడ్డి గారి సేవా దృక్పథంతో ఇక్కడ గెలిపించిననుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు మీరు? గత పాలనలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, అలాగే మైపాలన్న గారు చేసిన అభివృద్ధి, అలాగే ఇది మాది ఒక్క పటంచెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పలు రాష్ట్రాల నుంచి బీహార్, ఒడిశా, అస్సాం, నేపాల్ అలా చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చేసి బ్రతుకుదెరు వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి చాలా రోజులుగా అంతకుముందు మన తెలంగాణ రాకముందు అయినా సరే వాళ్ళు దినదినం వారు జీవితం కొనసాగించేవారు. వారికి ఏమైంది, కొంచెం కరెంటు కోతలు అవన్నీ ఉండడం వల్ల వాళ్ళకు జీవనోపాధి రెగ్యులర్గా డ్యూటీ దొరకకపోవడం ఉండేది. అలాంటివి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మన కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైపాలన్న గారి ఆదర్శంతో అన్నీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో చిన్నగా అన్ని చిన్నవి పెద్దవి చాలా డెవలప్మెంట్స్ చేశారు. వారు చేసిన డెవలప్మెంట్స్ గుర్తించి అలాగే ఇప్పుడు ఏదైతే ఉన్న కాంగ్రెస్ పాలనలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులను మాకు తెలుపుతూ ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఉన్నప్పుడు ఎలా ఇబ్బంది పడుతున్నా వాళ్ళు మాకు ఇంటింటికి ప్రచారంకి వెళ్తున్నప్పుడు చెప్తున్నారు. వాళ్ళు చాలా బాధలు పడుతున్నాం అనేసి చెప్తున్నారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తన సొంత బిడ్డగా మైపాలన్న గారు కానీ అలాగే కేసీఆర్ ప్రభుత్వం చేసిన వారి యొక్క పాలనలో జరిగిన ప్రతి ఒక్క పనిని గుర్తు చేసుకుంటూ తెలుపుతున్నారు. వీరు చేసిన పనులు మాకు చెప్పుకోవడానికి మా వాళ్ళు ఏదంటే ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు చేసిన పనులను చెప్పారు. అలాగే రేపు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తారు, మేమేం చేస్తాం అన్నీ చెప్పుకున్నాం. మాది ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి చాలా పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే త్రాగునీటి కూడా సమస్య ఉంటుంది. వీటిని మేము పరిష్కరిస్తామని వాళ్ళకు నమ్మకం పలకడం జరిగింది. ఏ విధంగా మేము వీటిని మన వాయు కాలుష్యాన్ని కానీ నీటి ఎద్దడిని కానీ ఏ విధంగా ఎదుర్కొంటామో వాటిని పరిష్కరిస్తామో తెలపడం జరిగింది. దానివల్ల వాళ్ళు మాపై నమ్మకం ఉంచి మాకు ఓట్లు వేసారనేసి మేము అనుకుంటున్నాం. సార్, మన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయని తెలుస్తున్నాం సార్. ఆల్రెడీ ఈ ప్రజలకు ఉన్న సమస్యలను ఏ రకంగా స్వీకరిస్తారు, స్వీకరించిన సమస్యలను ఏ రకంగా మీరు పరిష్కరించే విధంగా ప్లాన్ చేస్తారు? యాక్చువల్లీ మనకు ఏంటంటే మన ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓటు బ్యాంక్ ప్రకారం వచ్చేసి 30,000 వరకు జనాభా ఉన్నారు. కానీ లైవ్లో ఇక్కడ వచ్చేసి మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం గ్రామంలో ఓటు బ్యాంక్ వచ్చేసి 3,500. కానీ ఇక్కడ నివసిస్తున్న జనం 20,000 పైచిలకు ఉంటారు. అదే ఇస్నాపూర్లో కానీ అక్కడ ఓటు బ్యాంక్ ప్రకారం అక్కడ ఒక 15,000 వరకు ఉంటారు. బట్ అక్కడ నివసిస్తున్న జనం 60,000-70,000 పైచిలకు ఉంటారు. బట్ వాటర్ ఏవైతే నీటి ఎద్దడి ఉందో అదేవిధంగా వాళ్ళకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని మనం ఏవైతే అనుకుంటున్నామో మనం డ్రైనేజ్ కానీ శానిటైజరింగ్ వర్క్స్ కానీ ప్లస్ నీటి ఎద్దడి కానీ ఇవన్నీ మేము పరిష్కరించి ముందుకు వెళ్తామనేసి
మేము అనుకుంటున్నాం. సార్ జనరల్గా ప్రతి కార్పొరేషన్లో మున్సిపాలిటీలో కూడా అవినీతి చేయడం జరుగుతుంది ఆటోమేటిక్గా. ఈ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతికి తావు ఉందా అంటే మీరు ఏం చెప్తారు? గతంలో ఇప్పుడు నాన్నగారు చేసిన వర్క్స్ ఏవైతున్నాయో ఒక్కసారి మీరు కూడా చూడండి. ఎందుకు అంటే మనం చేసింది దాంట్లో అవకతవకలు చేయడానికి ఏం లేదు. సిఎస్ఆర్ ఫండ్స్ ప్రకారం కానీ మాకు వచ్చిన ఇండస్ట్రీస్ వాళ్ళే వర్క్ చేస్తారు. వర్క్ వాళ్ళే చేయించి వాళ్ళకి ఏంటంటే మాకు ఈ వర్క్ కావాలి, మనకు ఏదైతే నీటి ఎద్దడి ఉండి ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ కట్టేయడం జరిగింది, స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది, ఏదైతే యాజమాన్య సహకారంతో వాళ్ళే చేస్తారు. దాంట్లో మనము ఎందుకంటే వాళ్ళు కంపెనీ వాళ్ళు చేసే దాంట్లో పారదర్శకం ఏముండదు, దాంట్లో అవినీతి జరగడానికి అవకతవకలు ఏమీ ఉండదు. మేడం మీరు చెప్పండి, ప్రతి మున్సిపాలిటీలో కూడా అవినీతికి తావున్నది అంటే జనరల్గా సమస్యలు వాళ్ళు చెప్పుకున్నట్టయితే ఇంటి పర్మిషన్ కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, ఆ విషయం పట్ల కూడా అవినీతి జరుగుతుందని కూడా ప్రతి మున్సిపాలిటీలో జరుగుతుంది. మీ ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతికి తావుందా? ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతికి తావు అంటే ఇప్పుడు మేము మొదటిసారిగా వస్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ఉండదు. ఎందుకంటే ఏదైనా ఆన్లైన్లో జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా ఫేస్ టు ఫేస్ ఏది మాది మంచి అయినా చెడు అయినా తొందరగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియా వల్ల. సో ఏదైనా ప్రజలకి తెలిసే జరుగుతుంది, అవినీతికి అయితే తావు ఉండదు. సరే, మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ చూసుకున్నట్టయితే అధికారులు ప్రజలు కావచ్చు వారితో ఏ రకంగా మీరు పని చేయిస్తారు? ఇప్పుడు ఏదైతే ఉన్నారో సిబ్బంది, ఇప్పుడు గతంలో వీరు ఆల్రెడీ సిబ్బందిగా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పనిచేసిన వారే అక్కడ మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ సర్పంచ్ ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. బట్ చేసిన వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు, వర్కర్స్ వాళ్ళు ఉన్నారు. కొత్త ఎవరైతే సిబ్బంది రిక్రూట్ చేసినా కానీ ఇప్పుడు చుట్టుపక్కల ఇస్నాపూర్లో ఉన్న సిబ్బంది కానీ, చిట్కుల్లో ఉన్న సిబ్బంది కానీ, లకడారం, రుద్రారం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన సిబ్బంది కూడా మనము ముందు వీళ్ళు చేసిన వర్క్స్ కూడా బాగానే వాళ్ళు జనాలతో వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అధికార దృష్టికి రాకుండా వాళ్ళ దృష్టికి వచ్చినా కానీ వాళ్ళు సాల్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ యొక్క పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉంటారు, రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రతి పనిని వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. మా సిబ్బంది కూడా ఇప్పటి వరకు జనాలకు ఇబ్బంది ఏం పెట్టలేరు. ఇప్పుడు కూడా కొత్తగా ఇప్పుడు ఏరియా పెరిగింది, రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడానికి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. కొత్త రిక్రూట్మెంట్ చేసుకున్నా కానీ ఎవరైతే పని వర్క్ మీద ఎవరైతే దృష్టి ఉంటుందో వాళ్ళని చూసి మేము రిక్రూట్ చేసుకుందాం అనేసి మేము అనుకుంటున్నాము. ఇస్నాపూర్ అభివృద్ధికి మీ దృష్టికోణం ఏ రకంగా ఉండబోతుంది? మా దగ్గర ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టాలి, పారిశుద్ధ్యం పనులు అదొకటి, శానిటైజరింగ్, రోడ్లు, డ్రైనేజ్, ప్లస్ ఈవెన్ స్ట్రీట్ లైట్స్ కానీ, నీటి త్రాగునీరు కానీ, ఎవ్రీథింగ్ ఫస్ట్ కావాల్సిన జనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవి. వీటిని పైన స్పెషల్గా దృష్టి పెట్టి మా ఏరియాలో ఉన్న మా చుట్టుపక్కల ఈ 5 ఏవైతే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనమైనట్టు 5 గ్రామాల యువత కానీ అందరూ మాకు సహకరిస్తారని మేము కోరుతున్నాము. మా అందరి యువకులు ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా అందరి యువకులను కలుపుకొని వారి యొక్క సలహాలు సూచన మేరకు ఆయా వార్డులో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వారు ఆ ఏరియాలో ఉంటారు కాబట్టి దగ్గర ఉండి చూస్తారు ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని వాళ్ళు రెక్టిఫై చేయగలుగుతారు. వారి యొక్క సజెషన్స్ తోటి ఏ విధంగా ముందుకెళ్దాం, ఏ విధంగా డెవలప్ చేసుకుందాం, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని రెక్టిఫై చేసి వాటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మేము ఇప్పుడు ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఫస్ట్ మొదటి చైర్మన్గా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. మైపాలన్న గారు మాపై ఉంచిన ఇట్టి పెద్ద బాధ్యతను మేము దాన్ని సద్వినియోగం చేసుకొని దాన్ని చాలా బాగా అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్దామనేసి అనుకుంటున్నాం. దీనికి తోడ్పడడానికి మా యువత మేమున్నాం ముందుకు అనేసి రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని పార్టీలకు అతీతంగా యువకులు ముందుకు వచ్చి ఆయా ఏరియాలో వారి యొక్క గ్రూప్స్గా డివైడ్ అయ్యి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాకు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ని మేము రెక్టిఫై చేద్దామనే కోణంలో మేము ముందుకు వెళ్తున్నాము. ఆల్రెడీ అధికారులను ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ప్లస్ ఏవైతే శానిటైజింగ్ డిపార్ట్మెంట్స్ కానీ వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్దామనేసి అనుకుంటున్నాం. మేడం, ఆల్రెడీ మీరు ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో మహిళల కోసం మీరైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకోదలుచుకున్నారా? ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? మనకి బెనిఫిట్ ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలామంది ఇండస్ట్రీ లేబర్గా వర్క్ చేస్తున్నారు. అదొక ప్లస్ పాయింట్ మనకి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో. అండ్ ఇంకోటి చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు అందరము. సో వాళ్ళకి
ఇంటి దగ్గర ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు టైలరింగ్ కానీ లేదంటే ఏదైనా చిన్న చిన్న మిషన్స్ ఇట్లా పేపర్ ప్లేట్స్ తయారు చేయడం కానీ అలాంటివి ఏమైనా ఆల్రెడీ వచ్చినాయి గవర్నమెంట్ నుండి, సో అవి అందేలా చూసుకుంటాం. సార్ చివరిగా 20వ వార్డు ప్రజలకు కావచ్చు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? మా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని 20వ వార్డు సభ్యులకు, ఓటర్ మహాశయులకు అందరికీ తెలియజేయడం విధంగా మమ్మలను భారీ మెజారిటీతో గెలిపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాపై ఉంచిన ఇట్టి నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా ఆదర్శంగా, అంటే మన తెలంగాణలోనే ఇస్నాపూర్ మున్సిపాలిటీ అంటేనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా నిలబెట్టడం మా యొక్క కర్తవ్యంగా భావించి మాకు ఇట్టి అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గూడెం మైపాలన్న గారికి, అలాగే శ్రీకాంత్ అన్న గారికి, గూడెం మదన్న గారికి, అలాగే పార్టీ యొక్క నాయకులకు అందరికీ మేము రుణపడి ఉంటాం. మాపై మేము 2013 నుంచి ఇప్పటి వరకు మేము చేసిన పార్టీకి సేవలను కానీ, మేము పార్టీ లైన్ క్రాస్ చేయకుండా మేము ఉండడం వల్ల మమ్మలను గుర్తించి అన్నగారు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడం వల్ల మేము చైర్పర్సన్ అయ్యాము. ఈ బాధ్యతను మేము కంపల్సరీ ఫుల్ఫిల్ చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీసుకెళ్లడమే మా యొక్క బాధ్యతగా మేము స్వీకరించి పనిచేస్తాము. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు గాను ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు కానివ్వచ్చు, ఈ చుట్టుపక్కల ప్రజలకు కానివ్వచ్చు, నా ద్వారా ఇలాంటి సహకారం అవుతుందో తప్పకుండా నేను చేస్తాను మీరు చెప్పారు సార్. తప్పకుండా మీరు చేస్తారన్న భరోసా కూడా మీ మున్సిపాలిటీ ప్రజలకు ఉంది, ఆల్రెడీ ఉన్నది కాబట్టి భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపేయడం జరిగింది. తప్పకుండా సార్ రాబోయే రోజులలో ఇస్నాపూర్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మీరు చేస్తారని మేము భావిస్తూ సార్ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.